శ్రీమాత్రే నమః. లలితాదేవి నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం, సాయంత్రం కూడా 2 పూటలు కూడా మీరు దేవుడికి పూజించుకోండి, లలితమ్మవారికి పూజించుకోండి. ఒకవేళ మరీ అంతగా కుదరట్లేదంటే మీకు కుదిరిన పూట పూజించుకొని తర్వాత అమ్మని స్మరిస్తూ ఉండండి. మార్చి 19వ తారీఖు కరెక్ట్గా కలశ స్థాపన అప్పుడు మీరు కలశం మీద చెయ్యి వేసుకొని, అలాగే అమ్మవారి మూర్తి మీద, చిత్రపటం మీద చెయ్యి వేసుకొని చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసుకోండి. ఆవాహనం చేసుకొని అమ్మవారిని ఆహ్వానించండి. అమ్మ, నా పూజ 9 రోజులు నువ్వు స్వీకరించు తల్లి అనేసి. ఆ తర్వాత చక్కగా వినాయకుడికి స్తోత్రంతో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయేశ్వర విఘ్నం ఉపశాంతి అని చెప్పి శ్లోకం చదువుకొని చక్కగా ఆచమనం కూడా చేసుకున్నాం. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ. మగవాళ్ళైతే స్వాహ అని, ఆడవాళ్ళైతే నమః అని సానండి. తర్వాత ఘంటానాదం మోగిస్తూ అగమాదాంతో దేవనం గమనాదం దురశకం కురుగంటారవం తత్ర దేవత ఆహ్వానం లాంఛనం అని చెప్పుకొని చక్కగా దేవతలను అందరినీ ఆహ్వానించుకొని చక్కగా పూజ చేసుకోండి. తర్వాత దీపం వెలిగించేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి దీపాన్ని వెలిగించుకోండి.